సాధారణ వడ్డీతో 4 సంవత్సరాల కాలానికి 12,500 రూపాయలు అసలు, 15,500 రూపాయలు మొత్తము. అయితే వడ్డీ రేటు ఎంత? సో ఫస్ట్ 4 సంవత్సరములకు అయ్యే వడ్డీ ఎంతో కనుక్కోవాలి. కాబట్టి 15,500 రూపాయల నుంచి 12,500 రూపాయలను తీసివేయాలి. సో తీసివేస్తే 3,000 రూపాయలు వడ్డీ అనేది వస్తుంది. ఇప్పుడు వడ్డీ రేటు కనుక్కోవాలి. సో సాధారణ వడ్డీ సూత్రం రాసుకుంటే I = PTR/100. ఇక్కడ వడ్డీ రేటు R కనుక్కోవాలి కాబట్టి మిగతా అవతలకు పంపిస్తే 100 × I/PT అవుతుంది. నెక్స్ట్ R = 100 × I అంటే వడ్డీ 3,000 రూపాయలు బై P అంటే అసలు 12,500 × T అంటే కాలం 4 సంవత్సరం. 2 zeros 2 zeros క్యాన్సిల్ చేసి 4 1 4 4 7 28 2 ఉంటే 20 అవుతుంది. 4 5 20 పక్కన 0. నెక్స్ట్ 125 గంటలు 125 125 6 750. సో వడ్డీ రేటు 6% అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్.